కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నేత పూలే జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే 65 సంవత్సరాలు జీవించి సమాజంలో ఉన్న కుల వివక్షత, మహిళల పట్ల నాటి సమాజం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపు చిన్న వీరభద్రరావు, కంచర్ల రాజపండు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నేత బాపూజీ పూలే గారి జయంతి సందర్భంగా యావత్ జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన 1827లో జన్మించి 65 ఏళ్ల పాటు ఆయన యొక్క జీవితం మొత్తం సామాజిక న్యాయం, కుల వివక్ష, దళితుల మీద జరుగుతున్న దాడులు, వీటిని వ్యతిరేకిస్తూ సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ఆయన అనేక పోరాటాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మన స్వతంత్రానికి ముందే ఆయన మహిళలకు భారతదేశంలో మహిళలకు మొట్టమొదటి పాఠశాల నిర్మింపజేసింది పూలే గారు అని చెప్పేసి గర్వంగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. మహాత్ములలో గొప్ప వాళ్ళలో ఈ దేశం కోసం, కుల వివక్ష కోసం, అణచివేత కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బీసీ నాయకులు పూలే గారు. తర్వాత అటువంటి నాయకత్వం, అటువంటి వివక్షకు గురై సామాజిక న్యాయం కోసం పోరాడిన మరో వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జరుపుకోవడం మనం ఒక అదృష్టంగా భావిస్తాం. కులమత భేదాలు లేకుండా ఆయన ఎంతో చేశారని అందరికీ తెలుసున్నదే. ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా గ్రామాలకి తిరిగి కులమత భేదాలు లేకుండా ఈరోజు చదువు అన్నీ ఉన్నాయంటే ఆయన నేర్పిన విద్య వల్ల ఈరోజు అందరూ కూడా తిరిగి ఉన్నారు. ఆయన కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళి చదువు గురించి పోరాడిన గొప్ప వ్యక్తి. ఆయన గురించి ప్రతిరోజు తలుచుకోవాలి. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఆయన్ని, ఆయన మిస్సెస్ని కూడా తలుచుకోవాలని మహిళా అధ్యక్షురాలుగా సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో నగర మరియు జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ పూలే గారు 109వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని, అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని కార్యక్రమాలు కూడా ఎంతో మంచిగా చేసి ఘనంగా ప్రజల్లో ఆయన ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలంటే చాలా కష్టం కూడా. అలాంటి వ్యక్తి మనకు పుట్టడం చాలా గొప్ప గర్వం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.